ఏంటో టీమిండియా ప్లేయర్లంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాస్పిటల్ బెడ్ ఎక్కి పడుకుంటున్నారు. మొన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్లో డొక్కలో దెబ్బ తగిలించుకుని శ్రేయస్ అయ్యర్ హాస్పిటల్ బెడ్ ఎక్కుంటే ఇప్పుడు కొత్తగా సాయి సుదర్శన్ కూడా ఏకంగా బొక్కలు ఎరగొట్టుకుని బెడ్ ఎక్కాడు. విజయ్ హజారే ట్రోఫీలో డిసెంబర్ 26న మధ్యప్రదేశ్ తమిళనాడు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తమిళనాడు తరపున ఆడుతున్న సాయి బ్యాటింగ్ టైంలో రన్ తీస్తూ డైవ్ చేశాడు. ఛాతీ బలంగా నేల కొట్టుకోవడంతో పక్క టెముక విరిగిపోయింది. మ్యాచ్ టైంలో ఇంజరీ పెద్దగా అనిపించకపోయినా స్కానింగ్లో రిబ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించడంతో ఈ ఇంజరీ లేట్గా బయటకు వచ్చింది. గాయం నుంచి కోలుకోవాలంటే 6 నుంచి 8 వారాలు బెడ్ రెస్ట్ తప్పదని డాక్టర్లు చెప్పడంతో సాయి విజయ్ హజారే టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం అయ్యాడు. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా సాయి సుదర్శన్ ఇంజరీ న్యూస్ విని గుజరాత్ ఫ్రాంచైజీకి మినీ హార్ట్ అటాక్ వచ్చినట్లయింది. గుజరాత్లో సాయి స్టార్ ఓపెనర్. ఒకవేళ ఐపీఎల్ టైంకి మనోడు కోలుకోకపోతే మా దగ్గర ఆల్టర్నేటివ్ ఓపెనర్ కూడా లేడు, దేవుడా సాయి కోలుకునేలా చూడు స్వామి అంటూ అంతా మొక్కుకుంటున్నారట. అయితే ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకా దాదాపు 3 నెలల టైం ఉంది కాబట్టి అప్పటికి సాయి కోలుకునే ఛాన్స్ ఉంది. అందుకే ఐపీఎల్ ఆడతాడని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.